హాయ్, బాగున్నారా అందరూ? ఈరోజు నేను ప్రోసో మిల్లెట్స్తో లెమన్ రైస్ చేస్తున్నాను. వీటిల్నే ఒరిగెలు అని కూడా అంటారు. ఏ మిల్లెట్ రకాన్ని కుక్ చేసే ముందైనా 2 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను ఈ మిల్లెట్స్ని 4 అవర్స్ పైననే నానబెట్టాను. ఆ కప్కి 1:2 రేషియోలో మనం కుక్కర్లో పోసుకోవచ్చు. ఇఫ్ డైరెక్ట్గా మనం కుక్ చేసుకుంటుంటే 1.5 వాటర్ సరిపోతుంది. ఎక్కువసేపు సోక్ చేసాం కాబట్టి 1.5 కప్ సఫిషియంట్. నేను డైరెక్ట్గానే దీనిలో సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఆల్రెడీ కుక్ అయిపోతుంది. పొడి పొడిగా రావాలి కాబట్టి దీనిలో ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. మనం రైస్కి కూడా పొడి పొడిగా మనకు కావాల్సినప్పుడు అదే చేస్తాం కాబట్టి సేమ్ పద్ధతి నేను దీనిలో కూడా చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ పాన్ పెట్టుకోవడం, కొంచెం హీట్ ఎక్కాక దానిలో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు మేము వాడట్లేదు కాబట్టి నో పచ్చిశనగపప్పు. 5 మిర్చి నేను సన్నగా కట్ చేసి దీనిలో వేసాను. ఇది రోస్ట్ అవ్వకుండా చూసుకోవడమే మీ మెయిన్ టార్గెట్ అనమాట. మనకి పులిహారలో అయినా, లెమన్ రైస్లో అయినా, దేనిలో అయినా పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇచ్చే టేస్ట్ అసలు చెప్పలేము. విడిగా మనం అవి ఇట్లా క్రంచీగా ఉంటాయి కాబట్టి కొరుక్కు తిన్నా బాగుంటాయి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసాను. నాకు భయం ఏంటంటే ఎక్కడ మాడిపోతాయో అని కలుపుతూనే ఉన్నాను అనమాట వీటిని. సో ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇప్పుడు దానిలో కొంచెం ఇంగువ యాడ్ చేశాను. పులిహారల్లో మాత్రం ఇంగువ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కుక్ చేసి పెట్టుకున్న మన మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేశాను అనమాట. కొంచెము ముద్దగా అవ్వకుండా వాటిని పొడి పొడిగా వచ్చేలాగా కలిపేస్తే సరిపోతుంది. ఈ లెమన్ రైస్కి నేను 2 మీడియం సైజ్ లెమన్స్ తీసుకున్నాను. దానిలో పసుపు వేసి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాను అనమాట. అది ఇప్పుడు కలిపేశాను. సో ఎక్కడ వైట్గా లేకుండా మిక్స్ చేసేయడమే. ఫైనలీ ఇదే మనం మిల్లెట్ లెమన్ రైస్ అనమాట. వారంలో కనీసం 2 or 3 మీల్స్లో మనం మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల వైటమిన్ B6, మెగ్నీషియం, పొటాషియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే సూపర్గా అయితే యూజ్ అవుతుంది. రోజు తినాలనుకునే వాళ్ళు మాత్రం గోధుమ రవ్వలోనో అన్నంలోనో కలిపి తింటే బెస్ట్. ఎస్, మన మిల్లెట్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తాను. ఆసమ్, చాలా నీట్గా కుదిరింది. బేసిక్గా నేను రైస్ తిని చాలా రోజులైంది. సో లెమన్ రైస్ ఎలాగలా తినాలనిపిస్తుంది. సో మిల్లెట్స్ ఉన్నాయి, వై నాట్ మిల్లెట్ రైస్ అని ట్రై చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్, మీ అందరు చూసారు కదా ఆల్రెడీ. ఫైన్, ఎవరైతే రైస్ మానేద్దాము, కొంచెం మిల్లెట్స్, గోధుమ రవ్వ ఇలాంటివి తినాలనుకునే వాళ్ళకి ఇది ప్రాపర్ రీప్లేస్మెంట్ అనమాట. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you so much. Jai Hind.